హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అక్వాబార్ తెలుగు. ఈ వీడియోలో నేను నా దగ్గర ఉన్న 3 ఫీట్ మలవేసిక్లే ట్యాంక్ని నేను ఎలా క్లీన్ చేస్తాను, ఎలా మెయింటైన్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అసలు ఎక్వేరియంస్ని ఎలా క్లీన్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి అనేది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ఫిషెస్ అన్నీ వచ్చేసరికి మలవేసిక్లేట్స్ అనమాట. దీంట్లో ఒక ప్యారెట్ ఫిష్ కూడా ఉంటుంది, అది కూడా సిక్లేట్ ఫ్యామిలీకి సంబంధించింది. ఈ ఫిషెస్ గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ఆల్ అబౌట్ మలవేసిక్లేట్స్ అని ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మలవేసిక్లేట్స్ గురించి అయితే మీకు అయితే ఒక ఐడియా అండ్ ఒక నాలెడ్జ్ అయితే వస్తుంది. ఆ వీడియో చూడండి ఎవరైనా చూడకపోతే. ఇప్పుడైతే మనం ట్యాంక్ అనేది క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే ఎవ్రీ 7 days to 10 daysకి నేనైతే వాటర్ అనేది చేంజ్ చేస్తాను అనమాట. ఎక్వేరియం మొత్తం నీట్గా వాష్ చేసి వాటర్ అనేది ఫిల్ చేస్తూ ఉంటాను. ఎక్వేరియం మొత్తం నీట్గా అంటే మళ్ళీ ఈ స్టోన్స్ అన్నీ తీసేసి మొత్తం నీట్గా కడిగేసి ఫిషెస్ అన్ని తీసేసి చేస్తాను అనుకుంటారేమో, అట్లా కాదు. లాస్ట్ వరకు చూడండి, మీకైతే క్లియర్గా నాకు అర్థమవుతుంది. ఈ మలవేసిక్లేట్స్ కొంచెం వేస్టేజ్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి మనము హెవీ ఫిల్టరేషన్ యూస్ చేయాలన్నమాట. సో దానికోసం నేను టాప్ సంప్ అనేది ఫిల్టరేషన్ కింద యూస్ చేస్తున్నాను. ఈ టాప్ సంప్ వచ్చేటప్పటికి ఎవ్రీ 7 days to 10 daysకి జామ్ అయిపోతుంది. అంటే దాని ఫిల్టర్ సాక్సెస్ అయి ఉంటాయి కదా, ఫిల్టర్ మీడియా అయి ఉంటుంది కదా, అవి మొత్తం జామ్ అయిపోతాయి అనమాట. అంటే వీటిలో వేస్టేజ్ మొత్తం ఎంత తీసుకోవాలో అంత తీసేసుకుని ఇంకా జామ్ అయిపోయి వాటర్ మొత్తం నార్మల్గా ఇంకా ఫ్లో అవుతుంది. దాని మూలంగానే ఇప్పుడు మీరు ఈ డస్ట్ పార్టికల్స్ ఇవన్నీ చూస్తున్నారు. అండ్ ఈ ఫిషెస్ ఏవి ఉన్నాయో ఇవన్నీ వచ్చేసరికి మన దగ్గర సూపర్ యాక్టివ్ అండ్ సూపర్ హెల్దీగా ఉన్నాయి. అంటే మనము లాస్ట్ టైం ఎన్ని ఫిషెస్ తీసుకొచ్చామో అన్ని ఫిషెస్ అయితే బతికే ఉన్నాయి, ఒక్క ఫిష్ కూడా చనిపోలేదు. దానికి రీజన్ వచ్చేసరికి వాటర్ కండిషన్స్ మనం బాగా మెయింటైన్ చేస్తాం, టెంపరేచర్ ప్రాపర్గా పెట్టుకుంటాం, ఫుడ్ టైం టు టైం వేస్తాం, మంచి క్వాలిటీ ఫుడ్ యూస్ చేస్తాం కాబట్టి మోర్టాలిటీ అనేది మన ఎక్వేరియంలో ఉండదు. అండ్ చాలామంది వచ్చేసరికి పెద్ద ఎక్వేరియంస్ హార్డ్ టు మెయింటైన్ అంటారు, పెద్ద ఎక్వేరియమే ఈజీ టు మెయింటైన్ అనమాట. దానికి రీజన్ ఈ వీడియోలోనే మీకు తెలుస్తుంది. ఈ ఎక్వేరియంది టాప్ సమ్ ఫిల్టరేషన్ కండిషన్ అయితే చూసుకోండి. ఫిల్టరేషన్ మొత్తం అయితే స్టక్ అయిపోయింది, అంటే జామ్ అయిపోయింది. అసలు యాక్చువల్లీ వాటర్ అనేది మోటార్లోంచి ఇక్కడ పడి ఇటు నుంచి పాస్ అయ్యి ఈ ఛాంబర్లో పడాలి, కాకపోతే ఇక్కడ అట్లా జరగట్లేదు, డైరెక్ట్ పాస్ అయిపోతున్నాయి. అంటే ఈ స్పాంజెస్ నుంచి వెళ్ళకుండా డైరెక్ట్ పాస్ అయిపోతున్నాయి అనమాట. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఈ స్పాంజెస్ ఏ ఉన్నాయో అవి మొత్తం ఎంతవరకు అబ్జర్వ్ చేసుకోవాలి, డస్ట్ పార్టికల్స్ని ఎంతవరకు హోల్డ్ చేసి పెట్టుకోవాలి అంతవరకు హోల్డ్ చేసేసినాయి. ఇంకా ఈ స్పాంజెస్కి కెపాసిటీ లేదు, ఇంకా ఎక్కువ వీడి హోల్డ్ చేసుకోలేవు అనమాట. సో మనం ఈ స్పాంజెస్ని ఎవ్రీ 7 daysకి వన్స్ క్లీన్ చేసుకుని మళ్ళీ మన టాప్ సంప్లో పెట్టుకున్నట్టయితే మళ్ళీ అవి నార్మల్గా ఇంకా వర్క్ చేస్తాయి, అట్లా ఏముండదు. అండ్ చాలామంది అడుగుతున్నారు, బ్రో టాప్ సంప్ ఎలా చేయాలని. ఆల్రెడీ నా యూట్యూబ్లో ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, ఆ వీడియో చూడండి మీకు ఐడియా వస్తుంది. అండ్ ఈ టాప్ సంప్ సైజ్ వచ్చేసరికి హైట్ వచ్చేసరికి 6 inches అనమాట నేను తీసుకున్నది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది హైట్ వచ్చేసరికి 6 inches, విడ్త్ వచ్చేసరికి 6 inches, 6 into 6. లెంత్ వచ్చేసరికి మన ఎక్వేరియం ఎంత ఉంటే అంత తీసుకోవాలి. 3 feet ఎక్వేరియం ఉంటే 3 feet తీసుకోవాలి. అండ్ ఈ మధ్యలో పీసెస్ చూస్తున్నారు కదా, పైన 1/2 inch వదిలేసుకోవాలి, కింద 1/2 inch వదిలేసుకోవాలి. అంటే ఇది 5 inches, ఇది 5 inches, ఇది 5 inches, ఇది 5 inches. గాల్లో ఉండేవన్నీ 5 inches ఉండాలి. ఇవి బాటమ్కి డైరెక్ట్ బాటమ్ టచ్ అయ్యేది. ఫస్ట్ది 5 inch తీసుకోవాలి, దాని తర్వాత 4.5, దాని తర్వాత 4, దాని తర్వాత 3.5 inches తీసుకోవాలి. అంటే ఒక మౌంటైన్ నుంచి వాటర్ ఫాల్ ఎట్లా పడతాయి స్లోప్కి, అట్లా స్లోప్ ఉండాలన్నమాట. అట్లా స్లోప్ ఉన్నట్టయితే ప్రతి ఛాంబర్ని వాటర్ దాటుకుని ఫిల్టర్ అవుతూ మన ఎక్వేరియంలో అనేది పడతాయి అనమాట. అండ్ చాలామంది మధ్యలో పీసెస్ అసలు ఎట్లా కట్ చేయాలి బ్రో అంటున్నారు. ఇప్పుడు చెప్పే కదా అదే సైజ్ కట్ చేయించుకోండి. మధ్యలో పట్టాలంటే మీకు ఫస్ట్ ఈ రెక్టాంగిల్ ఎక్వేరియం రెడీ చేయించుకుని ఎక్వేరియం షాప్ వాళ్ళు చెప్పండి, మధ్యలో ఇట్లా గ్లాస్ పీసెస్ మాకు సెట్ అవ్వాలంటే వాళ్ళు 1 mm తగ్గించుకుని కట్ చేసి ఫిట్ చేస్తారు వాళ్ళే. అండ్ చాలామందికి ఒక డౌట్, బ్రో టాప్ సంప్ పైన హోల్డ్ చేస్తుంది బ్రో, అంత వెయిట్ ఎక్వేరియం ఆపుతుందా, బ్రేక్ అయిపోతుందా అని అడుగుతున్నారు. ఆపుతుంది, ఎందుకంటే ఈ 3 feet ఎక్వేరియంకి నేను యూస్ చేస్తుంది వచ్చేసరికి 8 mm గ్లాస్ అనమాట. ఈ 8 mm గ్లాస్ మీద నేను ఈ టాప్ సంప్ని అనేది పెట్టాను. టాప్ సంప్ని ఒక గ్లాస్ మీద పెట్టలేదు, నేను 3 glasses మీద పెట్టాను. లెఫ్ట్ సైడ్ గ్లాస్, రైట్ సైడ్ గ్లాస్, బ్యాక్ సైడ్ గ్లాస్ మీద డైరెక్ట్ స్టిక్ చేసి పెట్టాను. సో 3 glasses మీద వెయిట్ పడుతుంది కాబట్టి వెయిట్ అనేది ఈవెన్లీ స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో వెయిట్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి బ్రేక్ అయ్యే ఛాన్సే లేదు, అసలు ఇంపాసిబుల్ అనమాట, బ్రేక్ అయ్యే ఛాన్సే లేదు. సో ఎవరికి కంగారు పడకండి, డైరెక్ట్ ఇట్లా పైన పెట్టేసుకున్నా ఏం కాదు. అండ్ నా ఫ్లోరాన్ ట్యాంక్ వచ్చేసరికి 6 mm గ్లాస్ యూస్ చేశాను, కాకపోతే దానికి కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. దానికి కూడా ఇట్లాగే నేను బ్యాక్ సైడ్ అనేది స్టిక్ చేసేసాను, అది కూడా అట్లాగా ఉంది, ప్రాపర్గా ఉంది, సెట్ అయిపోయింది. అంటే సిలికాన్ గమ్తో మనం స్టిక్ చేసేసుకున్నట్టయితే అది కదలదు, అటు ఇటు కదిలి పడిపోదు అనమాట. కొంతమంది ఇళ్ళలో చిన్నపిల్లలు ఉంటే కదులుతాయి కదా, అట్లా పడదు. అండ్ ఇప్పుడైతే నేను కొన్ని వాటర్ అయితే తీసుకుంటున్నాను, ఎక్వేరియంలో ఉన్న వాటర్. ఈ వాటర్లోనే మనము స్పాంజెస్ అనేది కడగాలన్నమాట. ఈ వాటర్లోనే ఎందుకు స్పాంజెస్ని కడగాలంటే మన ఎక్వేరియం వాటర్లో బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉంటుంది, అండ్ ఈ స్పాంజెస్లో కూడా బెనిఫిషియల్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది అనమాట. మనం ఫ్రెష్ వాటర్లో వాష్ చేసినట్టయితే ఈ స్పాంజెస్ని బెనిఫిషియల్ బ్యాక్టీరియా అనేది చచ్చిపోతుంది ఫ్రెష్ వాటర్లో. అదే ఎక్వేరియం వాటర్లో వాష్ చేసినట్టయితే ఎక్వేరియం వాటర్లో బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉంటుంది అండ్ స్పాంజెస్లో ఉంటుంది కాబట్టి బెనిఫిషియల్ బ్యాక్టీరియా చచ్చిపోదు. ఈ బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఎందుకు యూస్ అవుతుంది అంటే మన ఎక్వేరియంని క్లీన్గా ఉంచడానికి యూస్ అవుతుంది అనమాట. దాని గురించే మనము ఈ సెరమిక్ రింగ్స్, యాక్టివేటెడ్ చార్కోల్ ఇవన్నీ యూస్ చేసేది. అవన్నీ తీసేసిన తర్వాత మనం ఇట్లా జస్ట్ మన ఫింగర్స్తో కానీ ఏదైనా బ్రష్తో టాప్ సంప్ మొత్తం క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. ఈ ప్రాసెస్ మొత్తం చేసేటప్పుడు మన టాప్ సంప్లో యూస్ చేసే మోటార్ అనేది ఆఫ్ చేసి ఉండాలి.
ఆఫ్ చేసిన తర్వాత మనము ఇట్లా నీట్గా టాప్ సంప్ని క్లీన్ చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది మొత్తం క్లీన్ చేసేసుకున్నాను, నీట్గా అయితే అయిపోయింది. మన అక్వేరియంలో స్టోన్స్ ఉంటాయి కాబట్టి వాటి డస్ట్ పార్టికల్స్ అన్నీ స్టోన్స్ మధ్యలో ఉండిపోతాయి అనమాట. మన టాప్ సంప్కి యూస్ చేసే మోటార్ ఒక కార్నర్లో ఉంది కాబట్టి ఈ స్టోన్స్ అన్నీ ఇంకొక కార్నర్లో ఉన్నాయి. ఈ ఫిషెస్ ఏవైతే షిట్ ప్రొడ్యూస్ చేస్తాయి అంటే అవి పాటికి వెళ్తాయి కదా, వాటి వేస్టేజ్ ఉందో అది మొత్తం ఈ స్టోన్స్ మధ్యలో ఉండిపోతుంది, స్టక్ అయిపోయి ఉంటుంది. అది మనం ఎలా క్లియర్ చేయాలనేది ఇప్పుడైతే నేను ఒక సింపుల్ ట్రిక్ అయితే చూపిస్తాను. చాలామంది ఏమనుకుంటారంటే ఆ స్టోన్స్ అన్నీ మళ్ళీ తీసేసి మళ్ళీ వాష్ చేసి మళ్ళీ పెడతానేమో అనుకుంటారు. అలా ఏమి ఉండదు. దీనికైతే చాలా ఈజీ సింపుల్ ట్రిక్ నేను యూస్ చేసేది. నాకు తెలిసి చాలామంది హాబీస్ట్ ఇదే యూస్ చేస్తారు. నేను వచ్చేసరికి ఫస్ట్ వాటర్ అనేది ఫిల్ చేస్తా. ఇప్పుడు చూస్తున్నారు కదా, పైప్ యూస్ చేస్తున్నాను కదా నేను. ఈ పైప్తో ఏంటంటే నేను స్టోన్స్ అండ్ రాక్స్ ఎక్కడ ఉన్నాయి ఆ మధ్యలో నేను ఈ పైప్తో వాటర్ అనేది ఫిల్ చేస్తాను. ఈ వాటర్ ఇట్లా ఫిల్ చేయడం మూలంగా ఏమవుతుంది అంటే ఇప్పుడు చూడండి ఆ స్టోన్ పక్కన ఉన్న డస్ట్ మొత్తం పక్కగా ఎగిరిపోతుంది అనమాట, అంటే ఓపెన్ ప్లేస్కి వచ్చేస్తుంది. నేను ఇప్పుడు ఆ స్టోన్స్ ఉన్నాయి కదా ఆ స్టోన్స్ మధ్యలో పెడుతున్నాను. ఇప్పుడు చూడండి అక్కడ గ్రూప్ ఆఫ్ స్టోన్స్ ఉన్నాయి కదా, అక్కడ వాటర్ అనేది ఫిల్ చేస్తున్నాను. సో దాని వెనకాల అంటే స్టోన్స్ వెనక బ్యాక్ సైడ్ ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే అవన్నీ ఓపెన్కి వచ్చేస్తాయి. అంటే బయట కొంచెం ఓపెన్ స్పేస్ ఉంది కదా అటు వచ్చేస్తాయి. అప్పుడు అట్లా వచ్చిన వాటిని మనం ఈజీగా తీసేయచ్చు. వన్స్ మనము స్టోన్స్తో స్కేపింగ్ చేసామంటే అది ఇంకా పర్మనెంట్ అనమాట. మనం ఎక్వేరియం అక్కడ నుంచి జరిపే వరకు ఆ స్టోన్స్ అనేది అట్లాగే ఉండాలి. ఎందుకంటే చాలామంది నేను చూశాను కింద గ్రావెల్స్, శాండ్, స్టోన్స్ మొత్తం తీసేసి వాష్ చేసి మళ్ళీ రీస్కేప్ చేస్తున్నారు. అలా రీస్కేప్ చేయడం పద్దానికి వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మనము ఒక ఎకో సిస్టమ్ అనేది ఫిషెస్కి ఇచ్చేసాం, అంటే ఫిషెస్కి ఇంకా అది పర్మనెంట్ ఇల్లు అనమాట. సో అక్కడ ప్రాపర్గా మనం వాటికి ప్రాపర్గా అకామిడేట్ చేసేసాం కాబట్టి వాటిని డిస్టర్బ్ చేయకూడదు. ఎట్లా స్కేపింగ్ ఉందో అట్లాగా ఉండాలి. ఇన్ కేసు మనం ఎక్వేరియం ఎప్పుడైతే అక్కడ నుంచి వేరే ప్లేస్కి చేంజ్ చేసినప్పుడే మనం స్కేపింగ్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా డస్ట్ పార్టికల్స్ చూసుకోండి బయటకు వచ్చేసినాయి, మొత్తం శాండ్ పైకి అయితే వచ్చేసినాయి. సో ఆ డస్ట్ పార్టికల్స్ని మనం ఈజీగా ఇంకా బయటికి వాటర్ క్లీన్ చేసేటప్పుడు డైరెక్ట్ ఆ పైప్ పెట్టి తీస్తాం కాబట్టి డైరెక్ట్ ఇంకా సైఫనర్తో తీసేస్తే ఈజీగా ఆ డస్ట్ పార్టికల్స్ మొత్తం వచ్చేస్తాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ డస్ట్ పార్టికల్స్ ఏవైతే స్టోన్స్ వెనకాల వాటి షిట్ పాటి ఉందో అవి మొత్తం అయితే ఈజీగా వచ్చేస్తున్నాయి అనమాట. సో ఎక్వేరియం మొత్తంలో ఎక్కడైతే ఈ డస్ట్ పార్టికల్స్ ఉన్నాయో ఆ డస్ట్ పార్టికల్స్ మొత్తం మనం తీయాలి. ఎందుకంటే ఈ డస్ట్ పార్టికల్స్ ఉండడం మూలంగా అమోనియా అనేది పెరిగిపోతుంది అనమాట. సో అది ఇంకా దాన్ని ఉంటారు కుసించిపోయే వరకు మనం ఉంచకూడదు. ఇంకా తీసేసి జస్ట్ కొంచెం ఫిల్టర్ది స్పాంజ్ ఉంటుంది కదా ఆ ఫిల్టర్ స్పాంజ్తో నేను మొత్తం ఫ్రంట్ గ్లాస్ మొత్తం అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ దీంట్లో సక్కర్ క్యాట్ ఫిష్ ఉంది, అది బాగానే పనిచేస్తుంది. కాకపోయినా మనము వన్స్ వాటర్ చేంజ్ చేసినప్పుడల్లా లోపల గ్లాస్ క్లీన్ చేసుకున్నట్టయితే గ్లాస్ అనేది తొందరగా పాడవదు అనమాట. టాప్ సంప్లో అయితే ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా మీడియం మొత్తం అయితే పెట్టేస్తున్నాను నేను. ఇవి చూస్తున్నారు కదా రెడ్ రింగ్ ఉన్నాయి, అవి వచ్చేసరికి సెరమిక్ రింగ్స్ అంటారు వాటిని. అండ్ ఇది వచ్చేసరికి యాక్టివేటెడ్ చార్కోల్ అనమాట. ఇవి వచ్చేసరికి బయోలాజికల్ ఫిల్టర్ మీడియా, ఇది కూడా యూస్ చేయాలి. అండ్ దీని తర్వాత మనం ఫస్ట్ ఛాంబర్స్లో ఎప్పుడు స్పాంజెస్ పెట్టుకుంటాం, ఎందుకంటే ఈ స్పాంజెస్ మెయిన్ డస్ట్ పార్టికల్స్ ఏమన్నాయో అవన్నీ ఆపేస్తే ఈ సెరమిక్ రింగ్స్ బెనిఫిషియల్ బ్యాక్టీరియా కాలనైజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ డైరెక్ట్ అయితే వాటర్ ఫిల్లింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. నేను యూస్ చేసే వాటర్ వచ్చేసరికి బోర్ వాటర్ అనమాట. ఆల్రెడీ ఓన్లీ ఫిషెస్ కోసము టెర్రస్ పైన ఒక ట్యాంక్ అయితే పెట్టుకున్నాను. అదే వాటర్ నా వాటర్ కండిషన్ నాకు తెలుసు కాబట్టి నేను వాటర్ ఫిల్లింగ్ అయితే డైరెక్ట్ స్టార్ట్ చేశాను. అండ్ వాటర్ ఫిల్ చేసిన రోజు మనము ఫుడ్ ఇవ్వం, లైట్ కూడా ఆఫ్లో ఉంటుంది. ఎందుకంటే వాటర్ చేంజ్ చేసాం కాబట్టి అవి లైట్గా స్ట్రెస్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫుడ్ ఒక్కొక్కసారి తినవు. సో అందుకే నేను ఎప్పుడైతే వాటర్ చేంజ్ చేస్తానో ఆ రోజు నేను లైట్ ఆఫ్ చేసి పెడతాను కంప్లీట్గా. అండ్ ఫుడ్ ఫీడ్ చేయను అనమాట. నెక్స్ట్ డే అయితే ఫుడ్ ఫీడ్ చేస్తాను నేను. ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే వీడియో, దాని తర్వాత రోజు వీడియో. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎక్వేరియం అనేది ఎంత క్రిస్టల్ క్లియర్ అండ్ ఎంత నీట్గా ఉందో చూడండి. ఫిషెస్ అన్ని యాక్టివ్ మోడ్గా అయితే వచ్చేసినాయి ఫిషెస్ అన్ని. ఈ టైంలో మనం ఇంకా ఫుడ్ అనేది ఫీడ్ చేసుకోవచ్చు. సో ఎక్వేరియం చూసుకోండి ఎంత నీట్గా ఉందో. చాలామంది అంటున్నారు కదా పెద్ద ఎక్వేరియంస్ హార్డ్ టు మెయింటైన్ అని. పెద్ద ఎక్వేరియంసే చాలా ఈజీ టు మెయింటెనెన్స్. నేను ఈ క్లీన్ చేస్తాం ఈ మెయింటైన్ చేస్తాం జస్ట్ నాకు హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోతుంది. చాలామంది చిన్న ఎక్వేరియంస్ని చాలా కష్టపడతారనమాట. 1 feet 1.5 feet ఎక్వేరియంస్లో ఏమవుతాయి అంటే వాటర్ అనేది తొందరగా పాడైపోతాయి. వాటర్ ఫ్లక్చువేషన్స్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతాయి అనమాట. ఇప్పుడు ఇంత పెద్ద ఎక్వేరియం వాటర్ అనేది కూల్ అవ్వాలన్నా టైం పడుతుంది, హీట్ అవ్వాలన్నా టైం పడుతుంది. సో టెంపరేచర్ అనేది సడన్ అప్ అనేది అవ్వదనమాట. అదే ఇప్పుడు 1 feet ఎక్వేరియం తీసుకున్నారనుకోండి, వాటర్ అనేది బయట కొంచెం చల్లగా ఉంటే వాటర్ అనేది చల్లగా అయిపోతాయి. అది కొంచెం వేడిగా రూమ్లో వేడిగా ఉందంటే వాటర్ అనేది వేడిగా అయిపోతాయి. సో ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. అట్లా ఫ్లక్చువేషన్స్ ఏమి అవ్వకూడదంటే మనం పెద్ద ఎక్వేరియంస్ యూజ్ చేసుకోవాలి. పెద్ద ఎక్వేరియంస్ అసలు చాలా ఈజీ టు మెయింటెనెన్స్, మీకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. చిన్న ఎక్వేరియంసే చాలా హార్డ్ నేను చెప్పాలంటే. ఈ వీడియోలో నేను నా ఎక్వేరియంని ఎలా క్లీన్ చేశాను, ఎలా మెయింటైన్ చేశాను అనేది చూపించాను కదా. మీరు మీ ఎక్వేరియంని ఎలా క్లీన్ చేస్తారో, ఎలా మెయింటైన్ చేస్తారో అనేది కామెంట్స్లో పెట్టండి, చాలా మందికి తెలుస్తుంది. మరి కొత్త టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.